ఒకప్పుడు ఈ ఫైమోసిస్ గానీ, బెలినైటిస్ గానీ, పారాఫైమోసిస్ గానీ, బెలినోపాస్టైటిస్ గానీ ఏం చేసేవాళ్ళము అంటే ముందరున్న చర్మాన్ని తీసేసేవాళ్ళం. సో, ఇంతకుముందు ప్రీవియస్‌గా చూసుకుంటే ఎలా తీసేవాళ్ళు? ఓపెన్ సర్జరీ ఆర్ లేజర్ సర్జరీ ఉండేది. ఇది చాలా పెయిన్‌ఫుల్ ప్రొసీజరు అండ్ కుట్లేసేవాళ్ళం. ఒక పట్టాన హీల్ కావు. అంతేకాకుండా డ్రెస్సింగ్స్ చేసుకోవాలి. మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. బెడ్ రెస్ట్, పథ్యం ఉండాలి. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండేది. బట్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం స్టార్ట్ చేసిన సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ పెయిన్‌లెస్. అసలు బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉండదు, డ్రెస్సింగ్స్ అవసరం లేదు, పథ్యం అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు. జస్ట్ ఈ సర్జరీ మనం ఒక 5 మినిట్స్‌లో సర్జరీ కంప్లీట్ చేస్తాం. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో అబ్జర్వేషన్ చేసి డిశ్చార్జ్ చేస్తూ ఉంటాం. సో, ఎంత సర్జరీ ఎంత సింపుల్‌గా ఉంటుంది అంటే మనం మత్తు కూడా లోకల్‌లోనే ఇస్తాం. అంటే పెనిల్ బ్లాక్ అంటుంటాం. అంటే పెనిస్ యొక్క అంగం యొక్క ముందల భాగంకి మాత్రమే మనం మత్తు ఇస్తాం. ఆ మత్తు ఇచ్చిన తర్వాత 10 మినిట్స్‌లో సర్జరీ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో, ఈ సర్జరీ వలన ఎటువంటి పెయిన్ గానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ ఏది ఉండదు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది మీరు చూస్తే గనక ఇది సిల్వర్ స్టేప్లర్ అంటారు. నార్మల్ స్టేప్లర్. ఇది కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లర్. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మాత్రమే అవైలబుల్ ఉండే స్టేప్లర్ ఇది. ఈ స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది డిస్పోజబుల్ స్టేప్లర్. అంటే ఒక పేషెంట్‌కి వాడి మనం యూజ్ చేసి పడేస్తాం. మళ్ళీ ఇంకో పేషెంట్‌కి వాడం. అట్లా వాడము కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు 0%. అంతేకాకుండా మీరు గమనిస్తే దీని మీద సైజెస్ ఉంటాయి. అంటే ఇవి ఒక 12 సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి 36 వరకు సైజెస్ ఉంటాయి. సో, ఈచ్ పెనిస్‌కి అంగానికి మనం ఒక మెజరింగ్ స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్‌తో మనం కొలత పెడతాము. కొలత పెట్టిన తర్వాత అది అప్రాప్రియేట్ సైజ్ స్టేప్లర్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు నా చేతిలో ఉన్నది 32 స్టేప్లర్. అంటే 32 ఎంఎం సైజ్ అన్నట్టు. ఈ స్టేప్లరు మనము అడల్ట్‌కి యూజ్ చేస్తా ఉంటాం. పీడియాట్రిక్ అయితేనేమో 12 నంబర్ టు 16 నంబర్ వరకు యూజ్ చేస్తుంటాం. సో, ఈ స్టేప్లర్‌లో ఏందంటే షార్ప్ బ్లేడ్ ఉంటుంది, పిన్స్ ఉంటాయి. ఇందులో అడ్వాంటేజ్ ఏందంటే ఒక్కసారి మనం ఫైర్ చేశామంటే కటింగ్ ఒకటేసారి అవుతుంది, పిన్స్ ఒకటేసారి పడతాయి. దీనివల్ల ఏమవుతుంది ఎటువంటి రా ఏరియా ఉండదు. రా ఏరియా ఉండదు కాబట్టి బ్లీడింగ్ ఉండదు, స్కార్ ఫార్మ్ కాదు. ముఖ్యంగా స్కార్ ఫార్మ్ కాదు. ఇది దీని అడ్వాంటేజెస్. సో, ఇది మనం యూజ్ చేసి పడేస్తాం కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే చాలామంది అడుగుతూ ఉంటారు. సార్ నాకు పార్షియల్ చేయండి, నాకు తక్కువ కట్ చేయండి, రేపు ఎరెక్షన్‌కి తక్కువ పడతదేమో స్కిన్ను అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సో, ఈ మిషన్‌లో అడ్వాంటేజ్ ఏంది అంటే మనం ఏదైతే అప్రాక్సిమేట్ సైజ్ తీసుకుంటామో ఆ సైజ్ ప్రకారం ఎంత స్కిన్ కట్ చేయాలో అంతే కట్ అవుతుంది. అదే ఓపెన్ లేజర్ అనుకోండి మనం సీజర్‌తో కట్ చేస్తాం కాబట్టి హెచ్చు తగ్గులు అవుతుంది. ఆ హెచ్చు తగ్గులు అవ్వడం వల్ల ఏమవుతుంది ఫ్యూచర్‌లో స్కిన్ తక్కువ పడే అవకాశాలు ఉంటాయి. బట్ స్టేప్లర్ టెక్నిక్‌లో అందులోను కేఎస్ఆర్ స్టేప్లర్ టెక్నిక్‌లో ఆ ఛాన్స్ అనేది 0% అన్నట్టు. సో, ఎంత సైజు స్కిన్ తీయాలో అంత మాత్రమే దీనిలో తీయడానికి పాసిబుల్ అవుతుంది అన్నట్టు. సో, ఈ సర్జరీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన కాంప్లికేషన్స్ ఏంది, లేకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనీ సర్జరీకి ఏదైనా ఒక కాంప్లికేషన్ కంపల్సరీ ఉంటుంది. సో, దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 జాగ్రత్తలు. ఒకటి ఎటువంటి పరిస్థితుల్లో ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. అంగం పెద్దగా కాకుండా చూసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 10, 12 రోజులు అలర్ట్‌గా ఉండాలి. చాలామందికి డే టైమ్ అయితే కంట్రోల్ చేయగలుగుతాం. నైట్ టైమ్ ఎలా? సో, 12-6 మధ్యన ఎరెక్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనము అధిగమించాలి అంటే అప్పుడప్పుడు ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి అలారం పెట్టుకొని లేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అటు ఇటు తిరిగితే గనక హార్మోన్ లెవెల్స్ అనేది పడిపోతాయి. సో, ఎరెక్షన్ లేకుండా చూసుకుంటే గనక ఎందుకంటే మనం అంగానికి మనం పిన్నులేసింది గానీ, సర్జరీ చేసినప్పుడు అంగం చిన్నగా ఉండేది. ఇప్పుడు సడెన్‌గా అంగం పెద్దగయిందనుకోండి ఆ పిన్నులు ఊడిపోయే అవకాశాలుంటాయి. పిన్నుల నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశాలుంటాయి. వాపొచ్చే అవకాశాలుంటాయి. ఈ ఏ కాంప్లికేషన్ వచ్చినా గానీ ఏం చేయడానికి ఏం లేదు. ఆటోమేటిక్‌గా అదే హీల్ అయిపోతుంది. కానీ డిలే అవుతుంది హీలింగ్‌లో. కాబట్టి స్టేప్లర్ టెక్నిక్‌లో ఏందంటే కొంచెం మీరు జాగ్రత్తలు ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేవడము, అటు ఇటు తిరగడం ఇట్లాంటివి చేస్తే గనక ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు. అండ్ మోస్ట్ రెండో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇంటర్‌కోర్స్ అనేది 4 వీక్స్ వరకు చేయకూడదు. సో, 4 వీక్స్ వరకు మనము ఇంటర్‌కోర్స్ కానీ, మాస్టర్బేట్ కానీ ఏది చేయకూడదు. అదొక జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ప్రాపర్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇంక స్టేప్లర్ చేసినాం కదా, కుట్లు లేవు కదా, క్లీనింగ్ ఎందుకు అనుకుంటుంటారు. బట్ ఆ ఏరియాలో ఏమైతుందంటే మనకు ఆ చెమట గానీ, మనము ఇన్నర్ వేర్ ఏసుకున్నప్పుడు ఆ చెమట అదంతా అక్కడ అక్యుములేట్ అయిపోతా ఉంటది. చాలామంది ఏం చేస్తారంటే పైనుంచి నీళ్ళు పోయడాలు, కాటన్‌తో తోడవడాలు ఇట్లాంటివి చేస్తుంటారు. కొందరైతే పిన్స్‌ని పట్టుకుంటే పిన్స్ ఊడిపోతాయని భయంతోటి పిన్స్‌ని కూడా టచ్ చేయకుండా ఉంటారు. బట్ అట్లా చేయొద్దు. ఖచ్చితంగా సోప్ వాటర్ తోటి మంచిగా చేయబెట్టి శుభ్రంగా కడగాలి. ఎంత మంచిగా కడిగితే అంత ఫాస్ట్‌గా పిన్స్ పడిపోతాయి. ఒక్కసారి పిన్స్ పడిపోయాయనుకోండి ఇంక ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కొందరికి 7 డేస్‌లో పడతది. కొందరికి 15 డేస్‌లో. డిపెండ్ ఆన్ ఇండివిడ్యువల్ అన్నట్టు. అంటే మీరు ఎంత హైజీనిక్ పెట్టుకుంటున్నారు, ఎలా క్లీన్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మనకు ఓన్లీ టీఆర్‌హెచ్‌లో మాత్రమే అవైలబుల్ ఉండే ఇంకో 2 స్టేప్లర్ ఉన్నాయి. అదే గోల్డ్ అండ్ బ్లాక్ స్టేప్లర్. దీనిలో అడ్వాంటేజ్ ఏందంటే ఆ పిన్స్ గానీ, సిలికాన్ రింగ్ గానీ చాలా సాఫ్ట్ ఉంటుంది. అంటే ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. దీనివల్ల మనకు ఎప్పుడన్నా తప్పిదారులు ఎరెక్షన్ అయింది అంటే అది కూడా ఎక్స్‌పాండ్ అయితది. ఎక్స్‌పాండ్ అయితది కాబట్టి మీకు బ్లీడింగ్ అనే అవకాశాలు 0% అండ్ ఈవెన్ పెయిన్ ఉండదు. వాపు ఉండదు మెయిన్‌గా.
అండ్ గోల్డ్ స్టేప్లర్, బ్లాక్ స్టేప్లర్‌లో యూజ్ చేసిన వాళ్ళకి 8-10 డేస్‌లో రింగ్ పడిపోయే అవకాశాలుంటాయి. మంచిగా క్లీన్ పెట్టుకుంటే గనక. సో, ఈ రకంగా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఎవరికైనా ఫైమోసిస్ కానీ, లేకపోతే ఇట్లా బెల్నైటిస్, బెల్నోపాస్టైటిస్ ఉంటే సఫర్ కావాల్సిన అవసరం లేదు. ఈరోజు మన దగ్గర పెయిన్‌లెస్ స్టేప్లర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అంతేకాకుండా వైజాగ్‌లో కూడా మనం బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. డాక్టర్ అనుదీప్ రెడ్డి గారు అని చెప్పేసి మన దగ్గర ట్రైన్ అయ్యారు సర్జను. తను కూడా అక్కడ సర్జరీ చేస్తా ఉన్నారు. ఎవరైనా వైజాగ్ బ్రాంచ్‌కి నియర్‌గా ఉంటే గనక వాళ్ళు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌కి సంబంధించిన కేఎస్ఆర్ స్టేప్లర్స్ అక్కడ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.